హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మీ యొక్క స్కోర్ని తెలుసుకోవచ్చు, అదేవిధంగా మీరు చేసేటువంటి మిస్టేక్స్ని తెలుసుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క వీక్నెస్ పాయింట్స్ అన్నీ కూడా తెలుసుకొని వీటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్లో అయితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా టెస్ట్ సిరీస్ అయితే రాయండి. ఇప్పటి నుంచే చాలా తక్కువ టైం ఉంది. రైట్, ఇంకా టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. టెస్ట్లోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి వీడియోని అయితే చూడండి. రైట్, ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది శాసనాలలో తెలంగాణ రాష్ట్రంలో లభించిన తొలి శాసనం ఏది? తొలి శాసనం. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మాధవాచాండ శాసనం. ఈ శాసనం అనేది కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం మాల్తుమేడ గ్రామంలో బ్రాహ్మీ లిపి మరియు ప్రాకృత భాషలో 5 అక్షరాలతో కూడిన మాధవచండ శాసనం అండి. ఇది 2200 సంవత్సరాల నాటిదని చెబుతూ ఉంటారు. ఈ శాసనం క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందింది మరియు ఇది అశోకుడి కాలంలోనే బ్రాహ్మీ లిపిలో వ్రాయబడిందండి. ఓకేనా. గ్రూప్ 1 అభ్యర్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడేటువంటి గ్రాండ్ టెస్ట్లన్నీ కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. వీటిని ఎలా పొందాలో మీకు ఇప్పుడు చెప్తాను వినండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫోన్లో ఉండేటువంటి గూగుల్ ఓపెన్ చేసి కాంపిటేటివ్ సపోర్ట్, ఓకేనా, ఈ విధంగా అయితే టైప్ చేయండి. మన ఛానల్ నేమ్ని ఈ విధంగా అయితే టైప్ చేయండి, కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్లోనే ఒక సైట్ అయితే వస్తుంది. మన ఛానల్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా. దీని మీద క్లిక్ చేస్తే మీకు లోడింగ్ కావడం జరుగుతుంది. ఈ లోడింగ్ తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే చూసారు కదా, ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించిన రోల్లోని గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్లు ఇంగ్లీష్ మీడియం, అలాగే గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్లు తెలుగు మీడియం అండి. 2 మీడియంలో కూడా మీకు టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. అభ్యర్థులు ఎవరైనా రాసుకోవాలి అనిపిస్తే తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ సిలబస్ ఆధారంగా అయితే టెస్ట్లన్నీ కూడా రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రాసుకోవచ్చు. ఈ తక్కువ టైంలోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడం మర్చిపోయాను, నిన్న నైట్ ఒకటి, అదేవిధంగా ఈరోజు 10 గంటలకు ఒకటి అయితే 2 టెస్టులు అయితే లాంచ్ చేయడం జరిగింది కొత్తగా. అభ్యర్థులందరూ కూడా చాలామంది రాశారు ఆ టెస్టులు అయితే. ఇంకా ఎవరైనా రాయిపోతే వెళ్ళి రాసేయండి. ఇక్కడ చూసారు కదా, గ్రాండ్ టెస్ట్ 6 అయితే ఈరోజు 10 గంటలకైతే లాంచ్ చేసాం. అదేవిధంగా 5 అయితే లాంచ్ చేయడం జరిగింది. మనకి ఆల్రెడీ డేట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి అయితే ఈ టెస్ట్లు అయితే రోజు వస్తాయి. ఓకేనా, రోజుకి 2 చొప్పున, అదేవిధంగా 3 చొప్పున, ఓకే, ఎన్నైనా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ప్రతిరోజు కూడా టెస్ట్లు అయితే రాయండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టెస్ట్ అయితే రాసి చూపిస్తాను చూడండి. ఒక టెస్ట్ మీద క్లిక్ చేసాను. టెస్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మీరు ఇక్కడికి క్రిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా స్టార్ట్ బటన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా టెస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసారా, టైమర్ కూడా ఆన్ అయిపోయింది. మీరు ఈ టైమర్లో క్వశ్చన్స్ అయితే చదువుకొని ఆన్సర్లు అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేసేస్తే మీకు ఫైనల్లో సబ్మిట్ చేయగానే మీకు మీ యొక్క స్కోర్ కార్డు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుందన్నమాట. ఈ స్కోర్ కార్డులో మీకు మీ యొక్క స్కోర్ వస్తుంది కదా, ఆ స్కోర్ని చూసి మీరు ఇంప్రూవ్ అవ్వండి. ఓకే, మీ యొక్క టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను వినండి. టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది ఈ టెస్ట్ రాసిన వాళ్ళకి. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి మిస్టేక్స్ తెలుస్తాయి. అదేవిధంగా మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. ఓకేనా, మీరు ఇప్పటివరకు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, అదేవిధంగా మీకు స్కోర్స్ అనేవి ఎలా వస్తున్నాయో తెలుస్తాయి. అందుకనేసి టెస్టులు రాయమంటున్నాను. ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్టులు అయితే రాయండి. చూసారు, ఆల్రెడీ చాలామంది రాసేసారు. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాసేయండి.
న్యూగా అయితే 2 టెస్టులు లాంచ్ చేసాం. నెక్స్ట్ మనకి మరిన్ని టెస్టులు అయితే వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలోని ఏ అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, జోగులాంబ శక్తిపీఠం. జోగులాంబ శక్తిపీఠం తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటండి. అలంపూర్ హిందూ దేవాలయం శక్తి మరియు నవబ్రహ్మ దేవాలయాలకు నిలయం, మరియు ఇది తెలంగాణ ప్రాంతంలోని గద్వాల్ జిల్లాలో ఉంది, ఓకేనా, ఈ జోగులాంబ శక్తిపీఠం అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో మొహరం గురించి ప్రస్తావించిన పుస్తకం ఏదండి? మొహరం గురించి ప్రస్తావించిన పుస్తకం. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, కాశీయాత్ర చరిత్ర. కాశీయాత్ర చరిత్ర అనే పుస్తకం మొహరం గురించి ప్రస్తావించింది. ఏనుగుల వీరస్వామి కాశీనాథ చరిత్రను రచించారు. ఏనుగుల వీరస్వామి ఈ కాశీనాథ చరిత్రను రచించారండి. ఇది ముస్లింల పండుగ మొహరం అనేది, కాబట్టి ముస్లింల పండుగ మొహరం గురించి ప్రస్తావించిన ఏనుగుల వీరస్వామి యొక్క యాత్ర గ్రంథం ఇది, కాశీయాత్ర చరిత్ర. రైట్. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరు భద్రకాళి సరస్సును నిర్మించారు? భద్రకాళి సరస్సు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, గణపతి దేవుడు భద్రకాళి సరస్సును నిర్మించారు. కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవుడు భద్రకాళి సరస్సును నిర్మించాడు, మరియు ఇది నేటి వరంగల్ జిల్లాలోనే ఉందండి. దాని ఒడ్డున ప్రసిద్ధ భద్రకాళి ఆలయం ఉంది, అందుకనేసి దీనికి భద్రకాళి సరస్సు అని పేరు పెట్టడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వారిలో ఎవరు కాకతీయ రాజవంశం మరియు వారి చరిత్ర గురించి గొప్పగా వివరించారు? క్రింది వారిలో ఎవరు కాకతీయ రాజవంశం మరియు వారి చరిత్ర గురించి గొప్పగా వివరించారని అంటున్నాడు. ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏకామ్రనాథుడు, ఓకేనా. ఇతను కాకతీయుల గురించి మరియు వారి చరిత్ర గురించి గొప్పగా వివరించిన ప్రతాపరుద్ర చరిత్ర వంటి వివిధ రచనలను ఏకామ్రనాథ రచించాడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జాబితాలలో ఎవరిని చేర్చాలో నిర్ణయించే హక్కు ఎవరికి ఉంది? షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జాబితాలలో ఎవరిని చేర్చాలో ఎవరిని చేర్చకూడదో నిర్ణయించే హక్కు ఎవరికి ఉందని అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, రాష్ట్రపతికే ఉందండి. భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఎవరిని చేర్చాలో ఎవరిని చేర్చకూడదో నిర్ణయించే హక్కు కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. రైట్. చూస్తున్న అభ్యర్థులందరూ కూడా లైక్ చేయాలండి. ఎవరు కూడా లైక్ చేయట్లేదు, ప్లీజ్. మీకు ఎంత చేసినప్పుడు మీరు కూడా నా కోసం అంత చేయాలండి. రైట్, తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే చూడండి, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని. నెక్స్ట్, అయిపోయింది కదా క్వశ్చన్. 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను పొందే హక్కు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో చేర్చబడింది? ఏ ఆర్టికల్? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఆర్టికల్ 21A. 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కును భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21Aగా చేర్చారు. రైట్. నెక్స్ట్, వ్యక్తులను నిర్దిష్ట సామాజిక వర్గంలో ఉంచడానికి స్థిరంగా ఉపయోగించే ప్రమాణం కానిది ఏది అని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, జ్ఞానం. ఒక నిర్దిష్ట సామాజిక వర్గంలో వ్యక్తులను చేర్చడానికి జ్ఞానం ఒక ప్రమాణంగా ఉపయోగించబడదు. జాతి, మతం మరియు సంపద మాత్రమే ప్రమాణంగా ఉపయోగించబడతాయి.
అయితే ప్రమాణాలు ఏంటి? జాతి, మతం, సంపద, కేవలం ఇవి మాత్రమే ప్రమాణాలుగా ఉపయోగించబడతాయండి. ఇది మాత్రం ప్రమాణంగా మాత్రం ఉపయోగించబడదు జ్ఞానం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. అభ్యర్థులందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను వినండి. మనం లేటెస్ట్గా నిన్న నైట్ ఒకటి, అదేవిధంగా ఈరోజు 10 గంటలకైతే 2 టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేసాం. ఓకేనా, 2 గ్రాండ్ టెస్ట్లు అయితే లాంచ్ చేయడం జరిగింది. తప్పనిసరిగా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ సపోర్ట్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఫస్ట్లో ఒక సైట్ అయితే వస్తుంది. ఆ సైట్లో మీకు టీఎస్పీఎస్సీకి సంబంధించిన సెక్షన్లో మీకు ఈ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్ తెలుగు మీడియంలో అయితే ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం కూడా నెక్స్ట్ రాబోతున్నాయి. ఈ సాయంత్రం కల్లా అయితే మనకి టెస్ట్లు అయితే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయండి అండి. ఓకేనా, రాస్తే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అంతా కూడా లేటెస్ట్ సిలబస్ ఆధారంగా క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేసాము. ఆ క్వశ్చన్స్ని అయితే మీకు అందిస్తున్నాం. ఓకేనా, బయటనైతే మీకు డబ్బులకి అమ్మిస్తున్నారు ఈ టెస్ట్లు అయితే. మీకు అలాంటిది ఏమి జరగకుండా మీకు ఫ్రీగా అందిస్తున్నాం. ఎందుకంటే టైం లేదు పిల్లలకి, ఈజీగా దొరకాలనే ఉద్దేశంతో మాత్రమే ఇవన్నీ చేస్తామన్నమాట. అంతేకాని మరొక ఉద్దేశం అయితే లేదు. రైట్, మీకు ఇదంతా ఇబ్బందికరంగా ఉంటే మన ఛానల్ బయోలో అయితే మీకు వెబ్సైట్ లింక్ ఉంటుంది, లేకపోతే వాట్సాప్ గ్రూప్ లింక్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కానీ అయితే మీకు పంపిస్తాను. కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, మీకు లింక్స్ అయితే పంపిస్తాను. అందులో జాయిన్ అయితే మీకు డైరెక్ట్గా టెస్ట్ లింక్స్ అయితే మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయండి గ్రూప్లోకి. ఓకేనా, గ్రూప్లో జాయిన్ అయ్యి ఉంటే టెస్ట్లు అనేవి అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తూ ఉంటాయి మేడం మెసేజెస్. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. లేకపోతే మీరు లింక్ పంపగలరని పెడితే మీకు లింక్స్ అయితే పంపించేస్తాను ఎత్తుక్కోవడానికి ఇబ్బందికరంగా ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి గ్రామోదయ యోజన లక్ష్యం ఏమిటి? ప్రధానమంత్రి గ్రామోదయ యోజన లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఆరోగ్య సంరక్షణ, తాగునీరు, గృహ నిర్మాణం, గ్రామీణ రహదారులు, ప్రాథమిక విద్య వంటి గ్రామీణ అవసరాలను తీర్చడం ఈ ప్రధానమంత్రి గ్రామోదయ యోజన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది? జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. 15 ఆగస్టు 1995 సంవత్సరంలో ఈ సామాజిక సహాయ కార్యక్రమం ప్రారంభించబడిందండి. ఎన్ఎస్ఏపి అంటే నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఎన్ఎస్ఏపి ఆగస్టు 15, 1995 ప్రారంభించబడింది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఎన్ఎస్ఏపి రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 మరియు 42లోని ఆదేశిక సూత్రాలు నెరవేర్పు దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. ప్రత్యేకించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 తన పౌరులకు నిరుద్యోగం, వృద్ధాప్యం, అనారోగ్యం మరియు వైకల్యం మరియు అర్హత లేని ఇతర సందర్భాలలో దాని ఆర్థిక సామర్థ్యం మరియు అభివృద్ధి యొక్క పరిమితిలో ప్రజలకు సహాయాన్ని అందించాలని దేశానికి నిర్దేశిస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పేదవారిలో దీర్ఘకాలిక రుణభారానికి కారణం ఏమిటి? పేదవారిలో దీర్ఘకాలిక రుణభారానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. అధిక వడ్డీ రేట్లు వసూలు చేసే రుణదాతల నుండి పేదల డబ్బు తీసుకుంటారు. పేదలు రుణ చెల్లింపును నిర్వహించలేకపోవడంతో వారి ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. వడ్డీ కారణంగా వారి మొత్తం రుణం పెరుగుతూనే ఉంటుంది. అది వారిని దీర్ఘకాలిక రుణగ్రస్తులకు దారి తీస్తుందన్నమాట. నెక్స్ట్, రామప్ప ఆలయానికి సంబంధించి వాస్తవాలను పరిశీలించండి. రామప్ప దేవాలయానికి సంబంధించి కొన్ని వాస్తవాలు అయితే ఇచ్చాడనమాట ఇక్కడ. ఫస్ట్ వన్ చూడండి. దీనిని రుద్రేశ్వర దేవాలయం అని కూడా అంటారు. నెక్స్ట్, దీనికి రామప్ప అనే శిల్పి పేరు పెట్టారు. నెక్స్ట్, ఇది 13వ శతాబ్దంలో నిర్మించబడింది. నెక్స్ట్, ఇది రేచర్ల రుద్రుని కాలంలో నిర్మించబడింది. అయితే వీటిలో సరైనది ఏదని అడిగాడు అన్నమాట. ఒకసారి చదువుకోండి. వీటిలో సరైనది ఏదనేసి అడుగుతున్నాడు. ఆప్షన్స్ అయితే చూపిస్తాను. ఆప్షన్స్ అయితే ఇవి:
రైట్ ఆన్సర్ని కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఇవన్నీ కూడా మనకి సరైనవే. రామప్ప దేవాలయానికి సంబంధించి ఇవన్నీ కూడా సరైనవి. దీనికి రామప్ప అనే శిల్పి పేరు పెట్టారు. ఇది 13వ శతాబ్దంలో నిర్మించబడింది. నెక్స్ట్ ఇది రేచర్ల రుద్రుని కాలంలో నిర్మించబడింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రుద్రవీణ పుస్తకానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? రుద్రవీణ పుస్తకానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు. ఫస్ట్ వన్ చూడండి. దాశరథి కృష్ణమాచార్యులు దీనిని రచించారు. నెక్స్ట్ ఇది ఆకలి మరియు పేదరికం గురించి ఒక పదునైన కథ. నెక్స్ట్ మూడోది ఇది 1970 సంవత్సరంలో ప్రచురించబడింది. నెక్స్ట్ ఫైనల్ ఇది ఏకకాలంలో ఆంగ్లంలోకి అనువదించబడింది మరియు ప్రచురించబడింది. అయితే వీటిలో సరైనది ఏది అని అడిగాడు. ఆప్షన్స్ అయితే చూసి రైట్ ఆన్సర్ని కామెంట్ చేయాలి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే సరైనదండి. 1వ మరియు 2వది మాత్రమే సరైనది. దాశరథి కృష్ణమాచార్యులు దీన్ని రచించారు. అదేవిధంగా ఇది ఆకలి మరియు పేదరికం గురించి ఒక పదునైన కథ. ఇవి సరైనవి. నేటి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించిన దాశరథి కృష్ణమాచార్యులు తన రచనల ద్వారా ప్రజానీకంలో తెలంగాణ భావాన్ని రగిలించిన శక్తివంతమైన రచయిత. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే నినాదాన్ని అందించిన ఈయన. ఓకేనా. ఏంటి కోటి రత్నాల వీణ అంటే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే నినాదాన్ని ఎవరిచ్చారంటే దాశరథి కృష్ణమాచార్యులు ఇచ్చారండి. రుద్రవీణలో దాదాపు 16 పద్యాలు ఉన్నాయి. ఇవి పేదల యొక్క ఆకలి మరియు పేదరికాన్ని వివరిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్మక్క సారక్క పండుగకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి మరియు సరైన వాక్యాలను గుర్తించండి. సమ్మక్క సారక్క పండుగ గురించి ఫస్ట్ ఉంచండి. ఈ పండుగను భూపాలపల్లి జిల్లాలోని మేడారం గ్రామంలో జరుపుకుంటారు. నెక్స్ట్ ఈ ఉత్సవం ప్రతి 2 ఏళ్ళకోసారి మాఘశుద్ధి పౌర్ణమి అంటే పౌర్ణమి రోజున జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఆసియా ఖండంలోని 2వ అతిపెద్ద పండుగ. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ. అయితే వీటిలో సరైనది ఏదైనా అడిగాడు కదా. ఆప్షన్స్ చూసి రైట్ ఆన్సర్ని కామెంట్ చేయాలి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1, 2 మరియు 3 మాత్రమే సరైనవి. 1, 2 మరియు 3 మాత్రమే సరైనవి. 1, 2 మరియు 3 మాత్రమే సరైనవి. మరి తెలంగాణ రాష్ట్ర పండుగ ఏంటి తెలుసా? తెలంగాణ రాష్ట్ర పండుగ కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎవరు చేద్దారో చూద్దాం. చేయండి ప్రతి ఒక్కరు కూడా. తెలంగాణ రాష్ట్ర పండుగ పేరు కామెంట్ చేయాలి. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటండి? బతుకమ్మ. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క పండుగ కాబట్టి 4 తప్పు అవుతుంది ఈ ఆన్సర్లో. ఓకేనా. నెక్స్ట్ గ్రామీణ సాంకేతిక కేంద్రం ప్రమోషన్ కోసం ఆర్థిక ప్రోత్సాహకాల కింద శ్రామిక శక్తి అభివృద్ధికి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఫస్ట్ వన్ చూడండి. శిక్షణ రాయితీ 2500 నెల వ్యక్తికి 6 నెలల పాటు. నెక్స్ట్ తెలంగాణ కళాశాలల నుండి 50 మంది కొత్త ఐటీ నిపుణుల కనీసం వార్షిక రిక్రూట్మెంట్ కోసం 10,000 ఉద్యోగికి రిక్రూట్మెంట్ సహాయం. నెక్స్ట్ మొదటి 3 యాంకర్ యూనిట్లకు మొదటి సంవత్సరం అంతరాన్ని తగ్గించడానికి 10 లక్షల సబ్సిడీ. అయితే ఈ మూడింట్లో తప్పు ప్రకటనను గుర్తించండి అని అడిగాడు. తప్పు ప్రకటన అంటే తప్పుగా ఉన్న స్టేట్మెంట్ ఏదని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. బి మాత్రమే తప్పు. బి మాత్రమే తప్పు అండి. బి మాత్రమే తప్పు. ఇది రైట్ ఆన్సర్లు. నెక్స్ట్ క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు దిగు ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి ఇచ్చాడు కదా, దీని అయితే జాగ్రత్తగా పరిశీలించాలి. దీన్ని జాగ్రత్తగా పరిశీలించి క్రింది ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయాలన్నమాట. చూసారా? ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి కావాల్సినట్లయితే. క్వశ్చన్ చూద్దాం.
పై శ్రేణిలోని అన్ని చిహ్నాలను మనం తీసివేస్తే కింది మూలకంలో కుడి నుండి 5వ మూలకం ఏది అని అడిగాడు. కుడి నుండి 5వ మూలకం ఏంటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఒక ఐ అనేది మనకి 5వ మూలకం అవుతుంది కుడి నుండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా అదే క్వశ్చన్, పైది జాగ్రత్తగా అధ్యయనం చేయండి. క్వశ్చన్ చూడండి. పై శ్రేణిలో ఎడమ నుండి 9వ మూలకం మరియు కుడి నుండి 5వ మూలకం మొత్తం ఎంత? ఎడమ నుండి 9వ మూలకం, అదేవిధంగా కుడి నుండి 5వ మూలకం మొత్తం ఎంత అని అడిగాడు. ఆప్షన్స్ చూసి ఆన్సర్ చేయాలి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 10 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి ఎడమ నుండి 9వ మూలకం అంటే ఏంటి? 9వ మూలకం 2 వస్తుంది. నెక్స్ట్ అలాగే కుడి నుండి 5వ మూలకం అంటే ఇక్కడ నుండి ఇటు అంటే ఇక్కడ మనకి 8 వస్తుంది అన్నమాట. 2 + 8 ఎంత? 10. నెక్స్ట్ ప్రకటనలు. నగరంలో 75% పైగా ప్రజలు మురికి వాడలు మరియు నాణ్యత లేని ఇళ్లలో నివసిస్తున్నారు. ఇది ప్రభుత్వ గృహ మరియు పట్టణ అభివృద్ధి విధానాలకు ప్రతిబింబం. కోర్సు యొక్క చర్యలు. ఫస్ట్ వన్ చూడండి. గృహములు మరియు పట్టణాభివృద్ధి చూస్తే ప్రత్యేక విభాగం ఉండాలి. నెక్స్ట్ పట్టణ గృహాలకు సంబంధించిన విధానాలను సమీక్షించాలి. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలను నివారించేందుకు గ్రామీణ గృహాలకు సంబంధించి విధానాలను కూడా సమీక్షించాలి. అయితే ఈ ఆప్షన్స్ చూసి రైట్ ఆన్సర్ని కామెంట్ చేయాలి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1 మరియు 2 అనుసరిస్తాయి. 1 మరియు 2 కూడా అనుసరిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. క్వశ్చన్స్ అయితే అంటే మధ్యన స్కిప్ చేశాను కాబట్టి, కానీ ఈ మధ్యలో కొన్ని లెంతీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ లెంతీ క్వశ్చన్స్ అనేవి ఇందులో కవర్ చేయడం చాలా కష్టం, వీడియోలో కవర్ చేయడం చాలా కష్టం. అందుకనేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు వీడియోలలో చెప్పి మిగతా క్వశ్చన్స్ అయితే టెస్ట్లో అయితే కండక్ట్ చేస్తానమాట. ఓకేనా? అందుకనేసి టెస్ట్ రాయమంటున్నాను. టెస్ట్ అయితే ఫుల్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ అయితే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? ఆ టెస్ట్లో ఎలా రాయాలి? గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయండి. మన ఛానల్నేమే టైప్ చేస్తే మీకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఫస్ట్లో ఒక వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు టీఎస్పిఎస్సికి రోల్లో, ఓకేనా, టీఎస్పిఎస్సి అనే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మీకు గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్లు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఉంటాయి. ఓకేనా? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా రాసుకోవచ్చు, అందరు కూడా రాసుకోవచ్చు. మీరు టెస్ట్ రాయండి. ఒక్క టెస్ట్ అయితే రాయండి. టెస్ట్ రాస్తే మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మరేమీ ఉండదు. ఓకేనా? ఆ ఎక్స్పీరియన్స్తోనే కొన్ని ఎగ్జామ్స్ అయితే ఈజీగా క్రాక్ చేస్తారు. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే అసలు ఏమి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఎగ్జామ్కి ఏంటి ఎక్స్పీరియన్స్ అంటే ఉండాలండి. ఎగ్జామ్కి ఎక్స్పీరియన్స్ ఉంటేనే క్రాక్ చేయడం ఈజీ అవుతుందన్నమాట. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాయండి. మీ యొక్క స్కోర్ని తెలుసుకోండి, మీ యొక్క మిస్టేక్స్ని తెలుసుకోండి, వీక్నెస్ పాయింట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా తెలుసుకొని నోట్ చేసుకోండి. 1 by 1 ఇంప్రూవ్మెంట్ చేసుకొని రండి. ఓకేనా? ఈ తక్కువ టైం ఉంది కదా, ఈ తక్కువ టైంలోనే ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోండి. ఎగ్జామ్ అయిపోయాక మీరేం చేయలే, నేనేం చేయలే. కాబట్టి ఈ తక్కువ టైంలోనైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఎంత టైం వరకు కూడా ప్రిపేర్ అయ్యి ఇప్పటి వరకు చదివి ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యి ఇప్పట్లో పోగొట్టుకుంటానంటే చాలా బాధేస్తుంది అందరికీ కూడా. అందుకనేసి నెక్స్ట్ లైఫ్ అంటే లైఫ్ని 128గా మరియు రన్ని 159గా కోడ్ చేయబడితే క్లౌడ్ ఎలా కోడ్ చేయబడుతుంది? కోడింగ్ సంబంధించిన క్వశ్చన్.
ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి 275. 275గా కోడ్ చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది జతల్లో ఇచ్చిన సంఖ్యల మాదిరిగానే ఉన్న జతను ఎంచుకోండి. అంటే ఇక్కడ మనకి ఒక జత అయితే ఇచ్చాడు, గమనించారా? ఈ జత ఆధారంగా సేమ్ ఈ సీక్వెన్స్ ఆధారంగా కింద ఒక జత అయితే ఉందన్నమాట. ఈ ఆప్షన్స్లో ఆ జత ఏదైనా అడిగాడు అన్నమాట. ఈ ఆప్షన్స్లో ఏంటి ఆప్షన్? రైట్ ఆన్సర్ ఏ అండి. 8, 12, 8. 8, 12, 8 అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొన్ని పాచికల యొక్క 2 వేరు స్థానాలు చూపబడ్డాయి. దిగువన 5 ఉంటే ఏ సంఖ్య ఎగువన ఉంటుంది? అంటే కిందన మనకి 5 ఉన్నట్లయితే పాచికలోని పైన ఏ సంఖ్య ఉంటుంది అని అడుగుతున్నాడు. బొమ్మలు కూడా ఇచ్చాడన్నమాట అక్కడ. ఆప్షన్స్ చూడండి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 4 ఉంటుంది. 4 ఉంటుంది. ఓకేనా? మీకు ఇక్కడ బొమ్మలోనే తెలిసిపోతుంది. ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, ఇచ్చిన అక్షరాల శ్రేణి యొక్క ఖాళీల వరుసలో ఉంచినప్పుడు సిరీస్ని పూర్తి చేసే అక్షరాల కలయికను ఎంచుకోండి. మనకి ఇక్కడ డాష్లు అయితే ఇచ్చాడు, ఇక్కడ ఏ అక్షరాలు వస్తాయని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి ఉన్నటువంటి అక్షరాలు అయితే మనకి ఈ సీక్వెన్స్లో అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. క్రింది సిరీస్లో ప్రశ్న గుర్తు, మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఇక్కడ చూసారు. ఈ క్వశ్చన్ మార్క్లో వచ్చే సంఖ్య ఏదని అడుగుతున్నాడు. సంఖ్య. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 14.5152 అనే సంఖ్య అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఈ సిరీస్ను 1.2తో గుణిస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్, క్రింది జత సంఖ్యలోని 2 సంఖ్యల మాదిరిగానే 2 సంఖ్యల మధ్య సంబంధం ఉన్న జతని ఎంచుకోమండి అని అడుగుతున్నాడు. ఒకసారి క్వశ్చన్ అయితే చదవండి, మీకు అర్థమవుతుంది. అర్థమయ్యాక ఆప్షన్స్ అయితే చూపిస్తాను, ఆన్సర్ అయితే చేయొచ్చు. ఆప్షన్స్ అయితే చూసారా? ఆప్షన్స్. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. 216:8. 216:8. నెక్స్ట్, క్రింది సమీకరణం సరి చేయడానికి ఏ 2 సంకేతాలను పరస్పరం మార్చాలి? ఏ 2 సంకేతాలను అంటే ఏ 2 గుర్తులను మార్చాలని అడుగుతున్నాడు. ఆప్షన్స్ అయితే చూడాలి. అంటే ఇక్కడ మనకి ఇచ్చాడు కదా, ఈ సమీకరణాన్ని సరి చేయడానికి ఏ 2 గుర్తులను మార్చాలని అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. ప్లస్ మరియు డివైడెడ్ బై భాగాహారం గుర్తులను మార్చాలి. నెక్స్ట్, క్రింది పదాలను తార్కికంగా అర్థవంతమైన క్రమంలో అమర్చండి. ఇక్కడ మనకి కొన్ని పదాలు అయితే ఇచ్చాడు చూడండి. టేబుల్, చెట్టు, చెక్క, సీడ్, మొక్క. వీటిని తార్కికంగా అర్థవంతమైన క్రమంలో అమర్చరాయమంటున్నాడు. రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇక్కడ చూద్దాం ఆగండి. ఫస్ట్ ఏంటి? సీడ్. ఓకేనా? సీడ్ ఫస్ట్. నెక్స్ట్ మొక్క. ఓకేనా? మొక్క. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఏంటి? చెట్టు. చెట్టు వస్తుంది కదా మొక్క నుండి. నెక్స్ట్ ఏంటి? చెట్టు నుండి ఏంటి? చెక్క. చెక్క వస్తుంది. ఫైనల్గా టేబుల్. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, కింది సిరీస్లోని ప్రశ్న గుర్తు స్థానంలో రావాల్సింది ఏమిటి? క్వశ్చన్ మార్క్ స్థానంలో రావాల్సిన సంఖ్య ఏదని అడిగాడు. రైట్ ఆన్సర్ ఏంటి? డిఫరెన్స్ కనుక్కోవాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 88. 88 అనేది మనకి ఎక్కడ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైనల్ క్వశ్చన్ అండి ఇది. ఒక కోడ్ భాషలో మన్కీ అనేది NNOJFX అని వ్రాయబడితే అదే భాషలో స్టోర్ అనేది ఎలా వ్రాయచ్చు? స్టోర్. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. TSPQF. ఇక్కడ మన్కీని NNOJFX ఎలా రాశాడంటే ఇక్కడ మనకి +1 -1 +1 -1 +1 -1
ఆ విధంగా అయితే మనకి కోడ్ చేశాడనమాట. నెక్స్ట్ స్టోర్ని ఎలా చేయాలి, ఆ విధంగానే +1 -1 +1 -1 అంటే ముందుకి ఒకటి +1 అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటి -1 చేయాలన్నమాట. వస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. ఇవండి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఈ గ్రాండ్ టెస్ట్లో అయితే యాడ్ చేసేసాను. ఓకేనా, మనకి టెస్ట్లు కూడా లాంచ్ అయిపోయాయి వెబ్సైట్లో. ఎవరైనా అభ్యర్థులు రాయాలనుకున్నట్లయితే గూగుల్లో చెప్పాను కదా, మన ఛానల్ని టైప్ చేస్తే ఫస్ట్లో లింక్ అయితే వస్తుంది. కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేస్తే ఫస్ట్లో లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే టీఎస్పిఎస్సికి సంబంధించి ఇలా ఒక బాక్స్ అయితే ఉంటుందన్నమాట. టీఎస్పిఎస్సికి సంబంధించి ఇక్కడ మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయన్నమాట. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మీకు నచ్చిన భాషలో అయితే టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. ఓకేనా, అంతా కూడా ఫ్రీగా రాసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా రాసుకోవచ్చు. చాలా మంది అభ్యర్థులు రాశారన్నమాట. చాలా అభ్యర్థుల మంది రాశారు. చాలా అభ్యర్థులు అయితే రాశారన్నమాట. ఎవరైనా రాయాలి అనుకున్నట్లయితే తప్పకుండా వెళ్ళి రాయండి. ఓకేనా, ఈ తక్కువ టైంలో రాయాలి. ఓకేనా, ఎగ్జామ్ అయిపోయాక రాద్దామన్న అవ్వదు. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ ముందు వరకే కదా రాస్తారు. ఓకే, నెక్స్ట్ మరొక గ్రాండ్ టెస్ట్ అయితే మరొక వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఆ వీడియో అయితే మీకు అందుతుంది, లేకపోతే నో. అదేవిధంగా వీడియోకి లైక్ చేశారు లేదో చూడండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయండి. మీ యొక్క లైక్ని అయితే కంప్లీట్ చేయండి. ఓకేనా, మీ యొక్క లైక్ని అయితే కంప్లీట్ చేయండి. లైక్ చేసేసి వీడియోని అయితే చూడాలి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు, కనీసం సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ఏమి చేయకపోతే ఇంత చేసి కూడా నాకు ఎలా అనిపిస్తుంది. ఓకేనా, మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్నీ కూడా రాసి మార్క్స్ రాకపోతే ఎలా అనిపిస్తుంది, నాకు అలా అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, తప్పనిసరిగా మీరు ఈ రెండు చేయాలి. చేస్తే నేను ముందుకెళ్తాను, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా. రైట్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.